ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరంలో తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో మనము ఏమి ఎక్కువ చేయాలో దాని విషయమై దేవుడు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, స్తుతి ప్రార్థన మానకండి, ఏదైనా మానుకోండి, స్తుతి ప్రార్థన మానకండి. దేవుణ్ణి స్తుతించుట మనము మానకూడదు, దేవునికి ప్రార్థన చేయుట మనము మానకూడదు. ఏదైనా మానుకోవచ్చు, కానీ దేవునికి స్తుతి ప్రార్థన అనేది చాలా ఆయనకు ఇష్టము. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి స్తుతించడము, ప్రార్థించడము, ఆయనను ఆరాధించడము, ఆయనను మహిమపరచడము ఆయనకు చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మనుషులను మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. మనలను పుట్టించిన దేవుడు ఆ యేసయ్య. కాబట్టి ఆయనను మనము సంతోషపెట్టాలంటే నీవు చేసే ప్రార్థన, స్తుతి, ఆరాధన ఎక్కువగా ఉండాలి. మిగతా ఏవైనా మీరు మానుకోండి, కానీ ఈ స్తుతి ప్రార్థన మాత్రము మానకూడదని ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము ఎన్నో అలవాట్లు ఉంటాయి, ఎన్నో హ్యాబిట్స్ మనము కలిగి ఉంటాం. కాబట్టి మనము కొన్ని విషయాలలో డాక్టర్స్ మనకు అడ్వైజ్ చేస్తారు. నీకు బీపీ ఉంది, షుగర్ మానేయి, బ్రతుకుతావు. ఉప్పు మానేయి, బ్రతుకుతావు. నీకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ మానేయి, బ్రతుకుతావు. ఈ విధంగా మాంసము ఎక్కువ తినకు, నీవు బ్రతుకుతావు. అదే ప్రకారము ఎగ్ తినకు, బ్రతుకుతావు. భోజనము చెయ్యకు, బ్రతుకుతావు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రిస్ట్రిక్షన్స్ బ్రతకడానికి, ఇవి మానేయండి, ఇవి మానేయండి, ఇవి మానేయండి అని పలు రకాలుగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు, హోమియోపతి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సరే, ఇవి మానేయండి మీరు బ్రతకడానికి. కానీ యేసయ్యను సంతోషపెట్టడానికి, ఆయన చిరకాలము జీవిస్తూ ఉన్న దేవుణ్ణి నీవు మహిమపరచడానికి, స్తుతించడానికి అది నీవు ఎప్పుడు మానకూడదు. నీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే ఈ స్తుతి ప్రార్థన అనేది మనము మానకూడదు. అది మానితే భయంకరమైనవన్నీ కూడా మనలోనికి వచ్చేస్తాయి. మన ఆత్మీయ స్థితిని అవి పాడు చేస్తాయి. నిజమే దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, ఆయనను మహిమపరచడము మనము తక్కువ చేస్తామో, అప్పుడు ఈ లోకంలోనివి అన్నీ కూడా మన ఆత్మీయ స్థితిని పాడు చేయడానికి మన లోపల ఎంటర్ అయిపోతాయి. అందుకే కీర్తనాకారుడు దావీదు 109వ కీర్తనలో 1 నుండి 4 వరకు చాలా చక్కటి మాటలు ఆయన రాస్తూ మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది మీరు చదువుకోవాలని కోరుతున్నాను. దావీదు భక్తుడంటాడు, నా స్తుతికి ఆధారమగు దేవా, కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకుము అని అంటాడు. ఆ కృపగల దేవుని స్తుతించుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మౌనంగా ఉంటాడంటే
ఆయనను స్తుతించకపోతే, ఎప్పుడైతే నీవు స్తుతిస్తావో అప్పుడు దేవుడు మౌనంగా ఉండడు, అనగా నీకు సమీపంగా ఉంటాడు, నీ యొక్క స్తుతిని ఆలకిస్తూ ఉంటాడు. అందుకే దావీదు చాలా చక్కగా పొగుడుతూ ఈ మాటలు రాశాడు. ఆ భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా ఆధారమగు దేవా, నా స్తుతికి ఆధారమగు దేవా, కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకు అని అంటున్నాడు. కాబట్టి మా దేవుడు మౌనంగా ఉంటే మనకు ఏ విపత్తులు వచ్చినా అవిట్ల నుండి మనము ఎదిరించి బయటికి రాలేం. దేవుడు మనకు తోడై ఉంటేనే తప్ప మనం అవన్నిటినీ ఎదిరించగలం. ఆయన మన దగ్గరకు వచ్చి ఎందుకు ఇతడు స్తుతిస్తున్నాడు అని గమనిస్తాడట. ఎంత మంచి దేవుడు చూడండి. నీవు స్తుతిస్తూ ఉంటే ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు తను ఇంతగా స్తుతిస్తున్నాడు, ఏంటి కారణం అని కనిపెడుతూ ఉంటాడు. ప్రభు పరిశీలన చేస్తూ ఉంటాడు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము అని ప్రార్థించుచుండగా దేవుని యొక్క స్తుతి విషయమై నీవు ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఆయన గమనిస్తున్నాడు గనక. ప్రభువుని నమ్మిన నీవు ఈ రోజుల్లో దేవుని స్తుతి ఆరాధన అనగా వర్షిప్ చాలా మందిరాలలో జరగదు. అదొక క్రమం ఉంటుంది, దాని ప్రకారమే చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఉంటాడో అక్కడ దేవునికి ఆరాధన ఎక్కువ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున వింటున్న నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీవు వెళ్తున్న సంఘంలో ఆరాధన ఉందా? వాక్యం ఉంటుంది, ఇంకా వేరే క్రమాలన్నీ కూడా ప్రతి ఆదివారం చేస్తూ ఉంటారు. కానీ ఆరాధన దేవుణ్ణి చేస్తున్నారా? ఎక్కువగా ఆరాధన చేస్తున్నారా? ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే ఈరోజున దేవుణ్ణి ఆరాధన స్తుతి ఎక్కువ చేయాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. భాషలు వచ్చిన వారు క్రొత్త భాషలతో దేవుణ్ణి ఆరాధించండి. రానివారు, పరిశుద్ధాత్మను పొందని వారు దేవుని దగ్గర కనిపెట్టి అడగండి. మరి ఈ 2వ తారీఖు నుండి జనవరి 2026 ఈ ప్రార్థనా వీరుల సంఘములో పాస్టమ్మ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. నీవు ఆరాధన ఎక్కువ చేయనట్లయితే, నీవు ఎక్కువ ప్రార్థన దేవునికి చేయనట్లయితే, నీవు శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అప్పులతో కూరుకుపోయినట్లయితే దేవుని మందిరానికి రండి. ఇది రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉంటూ ఉంది ప్రార్థనా వీరుల చర్చ్, ప్రేయర్ వారియర్స్ చర్చ్ అని. పాశ్రమనే కాకుండా చాలామంది సంఘంలో స్త్రీలు, పురుషులు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మాటలు వింటూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నీ ప్రార్థన అవసరత కూడా సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఎక్కడో ఉండి ఫోన్ చేసి నా గురించి ప్రార్థన చేయండి అని అనకు. దేవుని మందిరానికి రా. దగ్గరున్నవారు దేవుని మందిరానికి రండి. దూరం ఉన్నవారు కూడా మీరు రావచ్చు, పాలు పొందొచ్చు. మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు. ఎంత కష్టం వచ్చినా స్కూల్ పిల్లలను మీరు తీసుకొని కూడా వచ్చి కూర్చోవచ్చు. లేకపోతే స్కూల్ పిల్లలను వదిలేసి మీరు ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్ళొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా పాస్టమ్మ గారు గత 25 సంవత్సరాల నుండి ఉపవాస ప్రార్థనలు చేస్తూ అనేకులను ఆత్మీయతలోనికి నడిపిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు వింటున్న వారు మానకుండా రండి. దేవుని స్తుతిని ఎక్కువ చేయడం మీరు నేర్చుకుంటారు. దేవుడు మన విషయంలో మౌనముగా ఉండడని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. మనం దేవుణ్ణి స్తుతిస్తే ఆయన మౌనంగా ఉండడు. మౌనముగా ఉండకుండా ఎందుకు స్తుతిస్తున్నాడని దగ్గరికి వస్తాడు. వచ్చి, సుజాత సిస్టర్, సరోజిని సిస్టర్, కరుణమ్మ,
వరలక్ష్మి, ఎందుకు నీవు స్తుతిస్తున్నావు అని నీ దగ్గరికి వస్తాడు. నీ కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, నీ మనోవేదన ఆయన గమనించి నీ దగ్గరికి వచ్చి ఆయన నీ యొక్క విన్నపాన్ని కనుక్కుంటాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి కారణం చూస్తుంటాడు. ఆయన కారణాన్ని చూసి మౌనముగా ఉండడు. హల్లెలూయా. ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఏదైనా మౌనముగా నీవు ఉండిపోవచ్చు, కానీ దేనికైనా దేవుని స్తుతి ఆరాధనకు మాత్రం మౌనంగా ఉండకు. దేవుని ఆదివారం ఆరాధనకు రాకుండా ఇంటి దగ్గర ఉండకు. దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి 3 ఆరాధనలున్న 3 ఆరాధనలకు కూడా నీవు రావచ్చు. ఎంతగా మనం దేవుని స్తుతిస్తే, ఎంతగా దేవుని ఆరాధిస్తే అంతగా నీ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.